బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే డ్రగ్ కేసులో ఇప్పటివరకు 14 మందిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఏజీ కాలనీలో ఇవాళ ఇంకొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నాంపల్లి ఎక్సైజ్ ఆఫీస్కు తీసుకుపోయి విచారణ చేస్తున్నారు. ఇంకో దిక్కు డ్రగ్ అక్రమ రవాణా కేసుల దర్యాప్తును స్పీడప్ చేసినారు సిట్ అధికారులు. కేసుల ప్రధాన నిందితులు ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి కెల్విన్ ను, చంచల్గూడ జైలు నుంచి కుదూస్, వాహిద్లను నాంపల్లి ఎక్సైజ్ ఆఫీస్ కు తీసుకొచ్చారు. ఇంటరాగేట్ చేశారు పోలీసులు. ఇవాల్టి విచారణ పూర్తి చేసిన పోలీసులు రేపు కూడా ముగ్గురిని విచారణ చేస్తారు. ఇంటరాగేషన్ తర్వాత కెల్విన్ ను బాల్నగర్ ఎక్సైజ్ కార్యాలయానికి, వాహిద్, కుదూస్లను చార్మినార్ ఎక్సైజ్ ఆఫీస్ కు తీసుకెళ్లారు. ఇప్పటిదాకా కెల్విన్, కుదూస్, వాహిద్, అమెన్, నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్, అనిరుద్, సంతోష్ దీప్, అలీఖాన్, బైలాన్ విల్సన్, అనీష్, రితుల్ అగర్వాల్, పీయూష్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్లు ఇంటరాగేషన్లో చెప్పిన వివరాలతోని మిగతా వాళ్లకు నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని ముచ్చట్లు సంపత్ చెప్తారు. సంపత్, కెల్విన్ ఫస్ట్ డే కస్టడీలా ఏ విషయాలు తెలిసినాయి? ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన కెల్విన్ మొదటి ప్రధాన నిందితుడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అందరి జాతకాలను బయటపెట్టడానికి, అట్లాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన లింకులు కావచ్చు, అట్లాగే ఈ స్కూల్ సంబంధించిన లింక్స్, అట్లాగే బిజినెస్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటి లింకులకు కేర్ ఆఫ్ అడ్రస్ కెల్వినే. మొదటి నుంచి కూడా కెల్విన్ కాల్ డాటా పైననే పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. 2.5 సంవత్సరాలుగా డ్రగ్స్ ఇండస్ట్రీలో పావులు కదుపుతున్న కెల్విన్ పైనే అంతా కూడా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే కెల్విన్ కాల్ డాటాను బేస్ చేసుకుని నెంబర్స్ ని తీసిన తర్వాత వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది ఫోన్ నెంబర్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, యూజ్ చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అడ్రస్లను, కేర్ ఆఫ్ అడ్రస్లను తీసిన తర్వాత వాళ్ళంతా కూడా ప్రముఖులకు సంబంధించిన వాళ్ళు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ప్రముఖులతో పాటుగా స్కూళ్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్, అట్లాగే అందరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే తనను ముందుగా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ప్రాథమిక రిపోర్ట్లో పేర్కొంది. దాని తర్వాత మరింత లోతైన దర్యాప్తు చేయడం కోసం, అట్లాగే మిగతా సంబంధించినటువంటి లింకును, ఏదైతే డ్రగ్ రాకెట్ లింకును తెలుసుకునేందుకు కెల్విన్ ని, అట్లాగే కుదీస్, వాహిద్లను, వారితో పాటుగా మరికొంతమందిని అందరినీ కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రైమరీగా మొత్తం కూడా ఈ కెల్విన్ సంబంధించిన మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే కెల్విన్ అరెస్ట్ తర్వాతనే ఒక్కొక్కరి వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. అట్లాగే అందరి డాటాలు కూడా, అందరికి సంబంధించిన జాతకాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ రోజు మెయిన్ గా అదుపులోకి తీసుకోవడానికి కారణం ఏంటంటే, ప్రైమరీగా మొత్తం కాల్ డాటాను, అట్లాగే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను, సేల్స్ సంబంధించిన విషయాలను తెలుసుకున్నప్పటికీ రిమాండ్ చేసిన తర్వాత ఎక్కువసేపు, అంటే 34 గంటల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. కాబట్టి 34 గంటల పాటు తనను క్వశ్చన్ చేసిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ లను ఎస్టాబ్లిష్ చేయడం, అట్లాగే డాటా బేస్ ను ఎస్టాబ్లిష్ చేయడం, దాంతోపాటు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేసి కోర్టులో సబ్మిట్ చేసేందుకు ఫర్దర్ ఎవిడెన్సెస్ కలెక్షన్ కోసం కెల్విన్ ను ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా తనను దాదాపు కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తర్వాత కెల్విన్ దగ్గర నుంచి డేటాబేస్ ను తీసుకుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కెల్విన్ కాల్ డేటాలో, అట్లాగే తను ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకునే 12 మంది వరకు, 8 మంది నుంచి 12 మంది వరకు టాలీవుడ్ ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చింది. కాబట్టి ఈసారి ఈ ఫేజ్ లో కూడా నోటీసులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే ఈ రాకెట్ కు మొత్తం కూడా, ఈ రాకెట్ అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి కెల్విన్, అట్లాగే కెల్విన్ అందరితో డైరెక్ట్ గా సంబంధాలు కొనసాగించడం, లేదంటే ఈవెంట్ మేనేజర్లతో, లేదంటే పబ్లకు సంబంధించిన యజమానులతో ఎక్కువగా టచ్ లో ఉండేవాడని తెలుస్తోంది. సో వాళ్ళందరి పేర్లు, అట్లాగే డేటాబేస్ తో పాటుగా కేర్ ఆఫ్ అడ్రస్ అన్నింటినీ కూడా ఈ ప్రధాన నిందితుడు ఉన్నాడు. కాబట్టి కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకునే ఎవిడెన్సెస్ ను కలెక్ట్ చేయన్నారు. తను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకోవడమే కాకుండా డ్రగ్ ఎక్కడి నుంచి పర్చేజ్ చేశాడు, డ్రగ్ ఎక్కడ నిల్వ పెట్టాడు, డ్రగ్స్ ఎట్లా సరఫరా చేసేవాడు, ఇట్లాంటి చాలా విషయాలను తెలుసుకుంటున్నారు. అట్లాగే వాళ్ళకి సంబంధించిన పేర్లను కూడా వాళ్ళని నమోదు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే, కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారాన్ని
పొందుపరచడమే కాకుండా దాన్ని లీగల్ ఒపీనియన్ తీసుకొని పొందుపరిచారు కాబట్టి మరోసారి దీన్ని మెజిస్ట్రేట్ ముందు పెట్టే ముందు దీనికి సంబంధించిన సంబంధించిన గ్రౌండ్స్ క్లియర్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక నిందితుడు ఇచ్చినటువంటి సమాచారాన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, లీగల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ ముందు రికార్డ్ చేస్తే దానికి కొంత ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తన లీగల్ టీంను కూడా ఎంక్వైరీ టీంతో పాటుగా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ టైంలోనే ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ డాటాను కలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పేర్లే ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే శ్రీనగర్ కాలనీలో కూడా కొంతకాలంగా నివాసం ఉండి కెల్విన్ ఈ దందాన్ని నడిపాడు. దాంతో పాటుగా హైదరాబాద్లోని 7 హాట్ స్పాట్లు టోలీ చౌకీ, అట్లాగే పంజాగుట్ట, దాంతో పాటుగా శ్రీనగర్ కాలనీ ఏరియాను, అట్లాగే తార్నాక దగ్గర ఉన్నటువంటి హబ్సిగూడ ఏరియా, ఇట్లాంటి చాలా ఏరియాలని 6 నుంచి 7 హాట్ స్పాట్లను ఏర్పాటు చేసుకుని తనకు ఒక టీంను, ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని తన టీంకు లీడ్ చేస్తూ వాళ్ళకి డ్రగ్స్ పంపించి బ్రోకర్ల ద్వారా డ్రగ్స్ సేల్ చేయడానికి తాను పూనుకునేవాననే విషయాన్ని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముందు కెల్విన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే డ్రగ్ రాకెట్ కు అనుమానాలు రాకుండా దీంతో పాటుగా ఆ అడ్రస్లను కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్లను ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ కానీ సినీ నటుడు కానీ పంపించాలనుకున్నా, లేదంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థికి పంపాలన్నా కానీ దాన్ని కొరియర్ మార్గము, లేదంటే ఎక్కువగా ఈ మన ఎయిర్పోర్ట్స్ సంబంధించి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కార్గో ఫ్లైట్స్ ని ఎక్కువగా ఎంచుకునేవాడని తెలుస్తోంది. ఆ కార్గో ఫ్లైట్స్ దాంట్లో బిగ్ మెటీరియల్ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏదైనా వస్తువులు పెట్టి దాంట్లో డ్రగ్స్ ను సమకూర్చి ఎక్కువగా ఈ కార్గో ఫ్లైట్స్ లో కానీ లేదంటే కొరియర్ రూపంలో డ్రగ్స్ ను చేరవేసుకోవడంలో కెల్విన్ చాలా దిట్టగా తెలుస్తోంది. సో అట్లా డ్రగ్స్ ఇక్కడికి చేరుకున్న తర్వాత తప్పుడు అడ్రస్లను పెట్టి ఆ అడ్రస్లకు చేరుకున్న తర్వాత ఆ డ్రగ్స్ ను అక్కడి నుంచి గ్రాముల కొద్ది ప్యాకెట్లుగా మార్చి వాళ్ళ కస్టమర్లకు పంపించేవాడని తెలుస్తోంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలకు సంబంధించిన తన డ్రగ్స్ సేల్స్ అండ్ పర్చేస్ సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని మొత్తం కూడా కూపీ లాగిన తర్వాత ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసిన తర్వాత ఏ టైంలో ఎవరితో మాట్లాడారు, ఏ నెంబర్లో మాట్లాడారు, ఏ వ్యక్తికి ఎక్కడ సప్లై చేశాడు, ఎక్కడ సప్లై అయిందనే విషయాన్ని మొత్తం కూడా ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ప్రైమరీ కోటా కింద గ్రౌండ్స్ సరిపోతాయి. ఆ తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ ప్రజెంట్స్ అయినా లేదంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకోలేదంటూ ఒకవేళ ఎక్సైజ్ అధికారులకు తిరిగి రిప్లై నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఆ టైంలో డిఎన్ఏ టెస్ట్ కు పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డిఎన్ఏ టెస్ట్ కు పంపిస్తే మనం మాట్లాడిన దాన్ని బట్టి ఫోరెన్సిక్ అధికారులు చెప్తున్నారు బట్టి దాదాపు 6 నెలల పాటు 90 రోజుల నుంచి 6 నెలల పాటు ఒక డ్రగ్ కంటెంట్ ఏదైనా కానీ బాడీలోకి తీసుకుంటే దాని ప్రభావం కానీ లేదంటే బ్లడ్ లో దాని అబ్జర్వేషన్ ఉంటుందనేది వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి ఒకవేళ వాళ్ళు ఈ ఎవిడెన్సెస్ ఇవన్నీ మొత్తం కూడా కెల్విన్ చెప్పినట్టుగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత 67 NDPS యాక్ట్ కింద నోటీసులు సర్వ్ చేసిన తర్వాత రిప్లైగా వాళ్ళు హాజరై కౌన్సిలింగ్ లేదంటే పోలీసుల ముందు వాళ్ళ క్వశ్చనింగ్ కి హాజరైతే ఓకే, లేదంటే ఫర్దర్ గా ఇట్లాంటి గ్రౌండ్స్ కూడా తీసుకోవాలనేది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆలోచిస్తోంది. చూడాలి. అంటే మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగా కేవలం సైడ్ యాక్టర్లను, సైడ్ క్యారెక్టర్లను, కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్లను, లేదంటే బ్యాక్గ్రౌండ్ లేని నటులనే ఈ కేసులో భాగస్వాములను చేస్తారా, లేదంటే నిజంగానే కెల్విన్ చెప్పిన ప్రతి డాటాను బయటపెట్టి అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతలు, అగ్ర దర్శకులు, పేరు మోసిన సినిమాలో పేరు మోసినటువంటి పెద్దలకు సంబంధించిన పుత్రరత్నాలను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పిలుపుస్తుందా, లేదంటే షెరా మామూలు అన్నట్టు వదిలేస్తుందా చూడాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో 8 నుంచి 12 మందికి నోటీసులు జారీ చేసిన దాంట్లో మనకున్న సమాచారం మేరకు వాళ్ళంతా కూడా సినిమా వెండితెరపై నుంచి ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు, లేదంటే వీక్ జోన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా నోటీసులు తీసుకోవడానికి తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు ఆఫ్ ది రికార్డులో చెప్పిన దాని ప్రకారం ఒక అగ్ర నిర్మాత దగ్గరికి తన బ్యానర్ పైన 100 సినిమాలు తీసిన ఒక అగ్ర నిర్మాత దగ్గరికి ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి, ఎక్సైజ్ అధికారి వెళ్ళినప్పుడు తనను గంటన్నర సేపు కింద వెయిట్ చేయించి ఇక్కడికి రావడానికి వీల్లేదు, మేము మాట్లాడుకుంటాం, ఫర్దర్ గా మేము చెప్పినప్పుడు రండి అంటూ తన పైన కొంత ఫైర్ అవుతూ మొత్తానికి అక్కడి నుంచి పంపించేశారు. పంపించేసిన తర్వాత కూడా వాళ్ళు నేతల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి నేతల చుట్టూ, నాయకుల చుట్టూ అధికారులకు రెగ్యులర్ గా ఫోన్లు చేయించడం, పైరవీలతోనో మొత్తానికి దీన్ని కేసును సైడ్ ట్రాక్ పట్టించేందుకో, లేదంటే వాళ్ళ పేర్లు తెరపైకి రాకుండా ఉండేందుకో, లేదంటే వాళ్ళను కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి, కౌన్సిలింగ్ కి ఆఫీస్ కు పిలవద్దు అనే విషయాన్ని మాకున్న పలుకుబడి, పేరు మొత్తం సమాజంలో పాడవుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళను పక్కకు పెట్టాలన్నటువంటి ఒక ఎగ్జంప్షన్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనలో మొత్తానికైతే
ఒక మూవ్మెంట్ నడుస్తుంది. ఈ మూవ్మెంట్ ను పక్కన పెట్టి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రైట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా, లేదంటే ఇవన్నింటికి తలొగ్గి వెనక్కి తగ్గుతుందా అని చూడాలి. ఎందుకంటే లీవ్ ను కూడా డ్రాప్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కోసమే తాను ఇక్కడ ఉంటున్నాను అనేది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తున్నారు. కాబట్టి ఈ కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా దాదాపు మొదటి నుంచి కూడా కెల్విన్ ఇచ్చినటువంటి బేస్ చేసుకునే మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ అయినటువంటి పీయూష్ కూడా ఆ కొరియర్ ద్వారా వస్తున్నటువంటి డ్రగ్స్ విషయంలో కూడా తన పబ్ నిర్వాహకునిగా ఉంటూ తర్వాత కెల్విన్ తో పరిచయం ఏర్పడిన తర్వాతనే ఈ రంగంలోకి దిగినట్టు చెప్తున్నారు. కానీ పోలీసులు కెల్విన్ తో లింకులు లేవని చెప్పినప్పటికీ ఈ మొత్తం రాకెట్ కి కేంద్ర బిందువుగా సూత్రధారిగా పాత్రధారిగా కెల్విన్ ఉన్నాడు. కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతా తీసుకొని మొత్తం సమాచారాన్ని బేస్ చేసుకుని అందరినీ ఈక్వల్ బేసిస్ లో నోటీసులు జారీ చేసి అందరినీ నిందితులుగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ముందు నిందితులుగా నిలబెడతారా, లేదంటే కొందరికి ఎగ్జామ్షన్ ఇచ్చి మరికొంతమంది మాత్రమే బలి పశువులుగా చేస్తారనేది చూడాలి. ఓవర్ టు యూ.